కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనం ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ జీవితం. బడి మొహం చూడలేదు, అక్షరం ముక్క రాదు. నిరక్షరాస్యుడి నుంచి జాతి గేయకర్తగా ఎదిగిన మహామనిషి అందెశ్రీ. సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటుతో 7 గంటలకు 25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మరణ వార్తతో సాహితీ సాంస్కృతిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అందెశ్రీ పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందెశ్రీ వయసు 64 ఏండ్లు. 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా రేబర్తిలో జన్మించారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. మాయమైపోతున్నాడమ్మా గీతంతో ప్రజాకవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జయ జయ హే తెలంగాణ గీతంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గొంతుకయ్యారు. ఈయనకు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగారు అందెశ్రీ. చదువుకు, అక్షరాలకు దూరంగా ఉంటూ తొలినాళ్లలో గొర్రెలు, పశువులు కాచారు. పల్లెటూరి ప్రకృతి, ప్రజల బాధలు ఆయనలో కవిత్వాన్ని మేలుకొలిపాయి. పక్షుల కిలకిల రావాలు, వాగుల గలగల నాదాలు, మట్టి వాసన ఈయనకు గురువులుగా మారాయి. నిజామాబాద్లో తాపీ పని నేర్చుకునేందుకు వెళ్లగా అక్కడ ఈయన సాహిత్యాన్ని చూసి శృంగేరి మఠస్వామి శంకర్ మహారాజ్ ఆశ్చర్యపోయారు. అప్పుడే అందె ఎల్లయ్యగా ఉన్న పేరును ఆయనే అందెశ్రీగా మార్చారు. ఆ తరువాత మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, కొమ్మ చెక్కితే బొమ్మరా లాంటి పాటలు ప్రజాకవిగా నిలబెట్టాయి. ఈయన రచనల్లో పదజాలం కంటే బలమైన భావోద్వేగమే ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణ నేల ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఏనాడు బడి మెట్లెక్కకుండా అక్షరం ముక్క రాకపోయినా అందెశ్రీ తన ప్రతిభతోనే సాహిత్య రంగంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈయన సేవలను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. తెలంగాణ నేల ఆత్మను ప్రతిబింబించే రచనలతో పాటు సినిమాల్లో కూడా ఈయన రాసిన పాటలు విప్లవాత్మక విజయాలు సాధించాయి. ఆర్ నారాయణమూర్తి సినిమాల్లో పలు పాటలు ప్రాచుర్యం పొందాయి. పల్లె నీకు వందనాలమ్మో, గలగల గజ్జెల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా లాంటి అనేక పాటలు ఆకట్టుకున్నాయి. 2006లో గంగ సినిమాతో నంది పురస్కారం అందుకున్నారు అందెశ్రీ. అందెశ్రీ లేకపోయినా ఆయన రాసిన కవిత్వం, రచన తెలంగాణ నేలపై ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. ప్రజాకవి అందెశ్రీ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు. దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. అందెశ్రీ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటని కేటీఆర్ అన్నారు.